బ్రేకింగ్ న్యూస్. వనపర్తి జిల్లాలో గ్రూపు రాజకీయాలు మొదలైపోయాయి. కాంగ్రెస్ లో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక తర్వాత రగడ మొదలైనట్టుగా తెలుస్తోంది. తన ఇంటికి ఉన్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయం బోర్డును ఎత్తేశారు చిన్నారెడ్డి. నిన్నటి వరకు వనపర్తి డీసీసీ అధ్యక్షుడిగా చిన్నారెడ్డి అనుచరుడు రాజేంద్ర ప్రసాద్ ఉండేవారు. కొత్త డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తన వర్గీయులకు రావాలని చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇద్దరు కూడా ప్రయత్నాలు చేశారు. ఇరు వర్గాల నేతలను కాదని శివసేన రెడ్డిని ఎంపిక చేసింది హైకమాండ్. శివసేన రెడ్డి రాగానే కార్యాలయం బోర్డును తీసేశారు చిన్నారెడ్డి. చిన్న చిన్న గ్రూపులు కామనే అంటున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. పార్టీ కార్యాలయం అంశం తన దృష్టికి రాలేదని చెప్పారు కొత్త డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి. త్వరలోనే కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం 100% ఒక నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం. అట్లా లేకపోతే ఒకవేళ ఉంటే ఇబ్బంది లేదు, లేకపోయినా ఒక మంచి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కొత్త కార్యాలయాన్ని నిర్మించే వరకు దానిలో కొనసాగిస్తాం. ఇక్కడ వర్గమే లేదు అని అంటే అందరం ఒకటే కదా. 30 వర్గాలు అని చెప్తాడు అవతలోడు, పని లేనోడు 30 వర్గాలు చెప్తాడన్నా. అధికారంలో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న గ్రూపులు ఉంటాయన్నారు స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి. వనపర్తి జిల్లా అభివృద్ధి లక్ష్యంగా అంతా కలిసి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ కు సంబంధించి మా చిన్న 2-3 రోజుల నుంచి నేను కూడా గమనిస్తున్నా, అక్కడోరు ఇక్కడోరు కొంచెం లాగుతున్నట్లు అనిపించింది. అట్లా ఏముండదు. మా అందరు మనం ఆ చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ బతుకున్న బీజేపీ గురించి మేము ఆలోచన చేస్తాం. మావి ఇంటర్నల్ మాకు తగలవా బాణాలు, ముగ్గురం కలిపి ఆటే కొడతాం. సో అది దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళని ఎవరిని దరిదాపులు రానియకుండా జనరల్ గా అధికారంలో ఉన్నోడు, గెలుస్తున్న కాన్ఫిడెన్స్ ఉన్నోడు, విజయస్థానానికి రెడీ అయినోడు, ఎట్లన్నా కొంచెం చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి. గెలిచే టీములనే కదా ఉంటాయి. ఓడిపోయేటోడు తోటి చేస్తాడు. వాళ్ళకి ఏం పని పాటలకు మైండ్ దొబ్బి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు.